కంప్లైంట్ ఇచ్చేది? సింపుల్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ సో అందరూ అక్కడికి వెళ్ళారు. అతను దొరికితే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించడం కూడా కష్టమే. అంత ఆవేశంగా ఉన్నారు. అండ్ ఎన్ని బీప్లు వేయాల్సి వచ్చిందో మీరు చూశారు వాళ్ళు మాట్లాడేటప్పుడు. వీ కెన్ అండర్స్టాండ్ దేర్ యాంగర్. సో ఒక్కసారి అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు? మరి అప్పుడు అబ్స్కాండ్ అయిపోయాడు, పూర్తిగా దొరకలేదు, చాలా ట్రై చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి అతను మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు, ఎలా సారీ చెప్తున్నాడు ఒకసారి మీరే చూడండి. 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి చాలా మంది ఆఫెన్స్ తీసుకున్నారు. దట్ వాజ్ నెవర్ మై ఇంటెన్షన్. ఎవరన్నా ఫీలింగ్స్ హర్ట్ అయి ఉంటే I apologize for the feelings those were hurt. This was never my intention. But that being said, but this is the addressal of this whole issue. I hope we can move past this din tarvat nunchi, and I apologize to the individuals that were hurt, that were questioned, that were mentioned in the video. So next time nunchi we will take care of our words. From the past 2-3 days you might have seen me on the Instagram thumbnails and videos, but నేను అప్లోడ్ చేసిన. సో మనం చూస్తున్నాం కదా, ఒకనొక టైంలో కొంతమంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది అని చెప్పేసి కేసులు కూడా వేశారు స్టాండప్ కామెడీకి సంబంధించి, కమెడియన్స్ కొంతమంది. సో కోర్టు కూడా చెప్పింది ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, ఇట్స్ ఏ కమర్షియల్ స్పీచ్, మీరు డబ్బుల కోసం చేస్తున్నారు, ఫేమ్ కోసం చేస్తున్నారు, ఇది మీరేమీ సమాజాన్ని ఉద్ధరించడానికి చేయడం లేదు ఈ పని అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి అందరి పర్సనల్ జీవితాల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడడం, బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళ పర్సనల్ విషయాల్ని మాట్లాడడం, ఒక రకమైనటువంటి క్రింజ్ అండ్ ప్యాథటిక్ కామెడీని అక్కడ క్రియేట్ చేస్తూ దానికి మీకు మీరే ఆనందపడడం అనేది కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సమ్ గుడ్ కమెడియన్స్ ఉన్నారు, స్టాండప్ కమెడియన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, లేరని మనం చెప్పం. ఏదో కాంటెంపరీ విషయాల గురించి మాట్లాడతారు, లేదంటే చాలా సెన్సిబుల్ కామెడీని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలా అంటే దే షుడ్ హ్యావ్ ద బేసిక్ సెన్స్ ఉంటే సరిపోతుంది. దానికి అవతలి వాళ్ళ పర్సనల్ విషయాలని మనం మాట్లాడకూడదు, అవతల వాళ్ళని కించపరచడం కాదు కామెడీ అంటే, అవతల వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం కాదు కామెడీ అంటే అని చెప్పే బేసిక్ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. అది లేకపోతేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇది కేవలం ఒక్కసారి జరగలేదు. యాజ్ ఐ సెడ్, ఆల్మోస్ట్ ఎవ్రీ హీరో గురించి అతను ఇలా మాట్లాడాడు. గతంలో ఎన్టీఆర్ని బాడీ షేమింగ్ చేశారు, రామ్ చరణ్ గురించి మాట్లాడారు, ఉపాసన గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. అంటే ఒకరి గురించి మాట్లాడినప్పుడైనా సరే పొరపాటున ఏదైనా ఒక పదం దొర్లితోనూ ఏదైనా ఒక ఇన్సిడెంట్ చిన్నది జరిగితే అది అనుకోకుండా జరిగింది అనడానికి అవకాశం ఉంటుంది. బట్ వ్యూస్ లేవని, వ్యూవర్షిప్ లేదని, డబ్బుల కోసం, వ్యూస్ కోసం నోటికొచ్చిందలా మాట్లాడి ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, లేదంటే కామెడీలో ఒక భాగం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చాలా దుర్మార్గం అది. అండ్ ఖచ్చితంగా ఇలాంటి రెస్పాన్స్ అనేది ఏదో ఒక రోజు రావాల్సిందే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి పవన్ అభిమానులు అతని మీద దాడి చేయడాన్ని నేను సపోర్ట్ చేయను ఖచ్చితంగా. కాకపోతే అగ్రెషన్ అనే దాన్ని మనం తప్పు పట్టలేము. ఇక్కడ వాళ్ళ అభిమాన నాయకుడిని అంత దారుణంగా మాట్లాడుతుంటే కామన్ అభిమానులు కాని వాళ్ళకైనా సరే ఏంది పిచ్చి మాటలు అని చెప్పేసి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. అలాంటిది దేవుళ్ళలాగా పూజిస్తారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటి వ్యక్తికి గురించి ఇలా మాట్లాడితే, రామ్ చరణ్ గురించి అలా మాట్లాడితే, ఎన్టీఆర్ గురించి అలా మాట్లాడితే, మరి కొంతమంది హీరోయిన్స్ గురించి అలా మాట్లాడితే అందరూ పిచ్చివాళ్ళ? సో ఇక్కడైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్టాండప్ కమెడియన్స్ అయినా, లేకపోతే సో కాల్డ్ సమ్ కామెడీ షోస్ కొన్ని నడుస్తున్నాయి విత్ లాట్ ఆఫ్ క్రింజ్. సో చీజీ అండ్ క్రింజ్ కామెడీతో చాలామంది బయట సో కాల్డ్ కామెడీని చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. సో ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్ వాట్ ఈజ్ కామెడీ ఆర్ నాట్, వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళు చేసే దాంట్లో. కాకపోతే వీ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్ సెన్స్.
is very important. The presence of basic sense is very important while you are on stage especially. సో అది మిస్ అవ్వకూడదు. మీరు చేసిన కామెడీ పండినా పండకపోయినా తప్పులేదు, కానీ ల్యాక్ ఆఫ్ సెన్స్ ఈజ్ నాట్ గుడ్. హర్టింగ్ అదర్స్ ఎమోషన్స్, టాకింగ్ అబౌట్ అదర్స్ పర్సనల్ మ్యాటర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దానికి అట్లీస్ట్ బేసిక్ సెన్స్ అనేది అవసరమే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. పవన్ కళ్యాణ్ అభిమానులు చూపించినటువంటి ఈ అగ్రెషన్, ఈ కోపం, అక్కడికి వెళ్ళడం, దాడి చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ఈ మొత్తం ఓవరాల్ విషయంలో ఇప్పుడు సారీ చెప్పాడు ఇతను, అనుదీప్ అనే వ్యక్తి ఇప్పుడు సారీ చెప్పాడు. సో వాట్ యూ సే అబౌట్ దిస్? ఇక్కడితో ఈ విషయాన్ని పవన్ అభిమానులు వదిలేస్తారా? పవన్ అభిమానుల అగ్రెషన్, ఈ కైండ్ ఆఫ్ ఇంత అగ్రెషన్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు. ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు 83% పవన్ ఫ్యాన్స్కి అని చెప్తున్నారు ఆర్టీవీ క్వశ్చన్కి రెస్పాండ్ అయిన వాళ్ళలో. అండ్ 17% మాత్రం కమెడియన్ అనుదీప్ అని చెప్తున్నారు. అండ్ ఐ డోంట్ నో వై దే ఆర్ సపోర్టింగ్ హిమ్. ఏ ఉద్దేశంతో అతన్ని సపోర్ట్ చేయగలుగుతున్నారు? అతను చేసిన కామెంట్స్లో వాళ్ళకి ఏం కరెక్ట్ అనిపించినాయి అనేది తెలియడం లేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దాడి చేయడం లేదంటే ఇక వైలెన్స్ అనేది ఒక స్టేజ్ దాటిపోతే కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మనం అపోజ్ చేయాల్సిందే. కాకపోతే వై డస్ ఎనీబడీ సపోర్ట్ హిమ్? అతని కామెంట్స్ చూసిన తర్వాత అది నాకు అర్థం కావడం లేదు. సో అండ్ చాలామంది కొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేకప్ 8468 అట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. రణస్థలి కామెంట్ చేస్తున్నారు, పక్కాగా అల్లు అర్జున్ ఫ్యాన్, ఇంకోసారి ఇలా మాట్లాడితే గుండు పగులుతుందా? ఐఎమ్ సారీ, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై ఆర్ యూ బ్రింగింగ్ అల్లు అర్జున్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఎందుకు తీసుకొస్తున్నారు? రామ్ చరణ్ గురించి